గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి, ఆయన భార్య ఉపాసన కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా ఫ్యామిలీ కోడలిగా ఇంటి బాధ్యతలు చూసుకోవడంతో పాటు కామినేని హాస్పిటల్స్ బాధ్యతలను కూడా చక్కగా చూసుకుంటుంది. ఇక RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయి ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. కెరియర్ పరంగా అద్భుతమైన సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఇతడు పర్సనల్ లైఫ్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. 2012లో జూన్ 14వ తేదీన ఉపాసనను ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికి పెళ్లి జరిగిన తర్వాత చాలామంది వీరిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఉపాసన అందంపై విపరీతమైన కామెంట్లు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా వీళ్ళు సంతోషంగా హాయిగా జీవించారు. ఇద్దరు కెరియర్లో బాగా సెటిల్ అవుతూనే తమకు స్పెషల్గా సమయం కేటాయించుకున్నారు. ఇలా 11 ఏళ్ల తర్వాత ఈ జంట ఓ పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా వారసురాలు అయిన ఆ పాపకు క్లింకారా కొణిదెల అనే పేరును పెట్టినట్లు కూడా వివరించారు. అయితే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటి పెద్ద కోడలిగా ఒక్కతాడిపై నడిపిస్తోంది ఉపాసన. అంతేకాకుండా అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా తీసుకొని తన భుజాలపై వేసుకుంది. ఇలా ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అటు పుట్టినింటి ఇటు మెట్టినింటి గౌరవం కూడా కాపాడుతుంది. అయితే ఈ క్యూట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. తల్లిగా అయ్యాక తనకు కాస్త బాధ్యతలు పెరిగాయని, కానీ వాటన్నింటినీ తాను చూసుకోగలుగుతున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని కూడా వెల్లడించింది ఉపాసన. అయితే చెర్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు రామ్ చరణే ప్రేమలో పడకూడదని చెప్పాడట. తనకు కూడా అది నిజమే కదా అనిపించిందట. ఎందుకంటే ప్రేమలో పడడం సరికాదని, ప్రేమలో ఇద్దరు కలిసి ఎదగాలని చెప్పారట. అలా ప్రేమను పంచుకుంటూ వెళ్తే వారి జీవితాలు చాలా బాగుంటాయని చెప్పారట. ఇలా ఒకరినొకరు అన్ని విషయాల్లో సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ప్రేమకు అసలైన నిర్వచనం అంటూ వివరించారు. ఇంటర్వ్యూలో ఒక యాంకర్, అమ్మాయిలు నానకూచి అంటారు, అది నిజమేనా మీ పాప విషయంలో కూడా అని అడగ్గా ఉపాసన దానికి సమాధానం ఇస్తూ అది పక్కా నిజమైన స్టేట్మెంట్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు రామ్ చరణ్ చూస్తే జలసీగా ఉన్నట్టు కూడా తెలియజేసింది. క్లింకారాకు వాళ్ళ నాన్న కనిపిస్తే చాలు కళ్ళల్లో స్పార్క్ వస్తుంది, ముఖంలో నవ్వు వస్తుంది. నాకు అదంతా చూస్తే హే కమాన్ అనుకుంటాను. అంటే తమాషాగా రామ్ చరణ్కి క్లింకారాకి మధ్య ఉండే ప్రేమ గురించి అసలు విషయం బయటపెట్టింది ఉపాసన రామ్ చరణ్కి పెళ్ళైన 11వ సంవత్సరానికి క్లింకారా జన్మించిన సంగతి తెలిసిందే. మరి అన్ని రోజులు ఆలస్యం ఎందుకైంది అనే విషయాన్ని కూడా ఉపాసన తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ విషయం గురించి మాట్లాడుతూ, తల్లి కావడం చాలా గ్రేట్, ఆ విషయంలో మేము ఇంకా గ్రేట్. ఎందుకంటే పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు, ఏదైనా సమస్య ఉందా అని చాలా వార్తలు వచ్చాయి. కానీ మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి అనుకున్నాము, అందుకే ఇంత సమయం తీసుకున్నాము అని తెలియజేసింది ఉపాసన. పెళ్ళై ఇన్నేళ్ళవుతుంది, ఇంకెప్పుడు పిల్లలను కంటారు అని చాలామంది మాట్లాడుకున్నారు. ఆ మాటలు నా వరకు కూడా వచ్చాయి. అంతేకాదు ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి అని అనుకున్నాము, అందుకే ఇంతకాలం పట్టింది అని తెలిపారు ఉపాసన. రామ్ ఎప్పుడూ కూడా ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం అని అంటుంటాడు. మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్ చేసుకున్నాం, గౌరవించుకున్నాం. మా ఇద్దరి మధ్య హద్దులు ఉంటాయి, ఒకరి కెరీర్లో ఒకరం ఇన్వాల్వ్ కాం, వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఒక్కటిగా ఉంటామని తెలిపారు ఉపాసన. ఇక ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పాపకు జన్మనిచ్చారు. చరణ్ దంపతులు పెళ్ళై దాదాపు 10 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. ఆ పాపకు క్లింకారా అనే పేరు పెట్టారు. క్లింకారా తమ ఫ్యామిలీలోకి రావడంతో మెగాస్టార్ కుటుంబానికి బాగా కలిసి వచ్చింది. రామ్ చరణ్ సినిమా RRR సినిమాకు ఆస్కార్ అవార్డు రావడము, రీసెంట్గా చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడం కూడా తెలిసిందే. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు. చరణ్ ప్రస్తుతం సినిమాతో బిజీగా ఉన్నారు. అటు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వహిస్తూ బిజీ అయింది. బిడ్డకు జన్మనివ్వడం అందరికీ సంతోషాన్ని ఇస్తుంది అని ఉపాసన పేర్కొంది. కానీ నేను మాత్రం ఈ విషయంలో చాలా డబుల్ గ్రేడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను నా కెరియర్కు, బిడ్డకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చాను. చాలామంది మాకెందుకు పిల్లలు పుట్టలేదని అడుగుతూ ఉండేవారు. ఏదైనా ఇబ్బంది ఉందేమో అనుకునేవారు. కానీ అది కాదు, మా బిడ్డకు మేము శారీరకంగా, మానసికంగా అందుబాటులో ఉండాలని అనుకున్నాము, సక్సెస్ అవ్వాలనుకున్నాము. రెండింటికి సమానంగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యము అని తల్లి అవ్వడంపై తన సంతోషాన్ని బయటపెట్టింది ఉపాసన. మెగా ఫ్యామిలీ చాలా సక్సెస్ అయిందని అందరూ ప్రశంసిస్తుండగా చాలామంది ఆ సక్సెస్ను మాత్రమే చూస్తున్నారని, దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ కూడా ఉందని ఉపాసన చెప్పుకొచ్చింది. ఏ కుటుంబమైనా కలిసి ఉంటే ఏ శక్తి తమను ఆపలేదన్నారు ఉపాసన. మేము సంతోషకరమైన సందర్భాల్లో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం, కష్ట సమయంలో మేము మరింత దృఢంగా కలిసి నిలబడతాము.
అదే మంచి ఫ్యామిలీని తయారు చేస్తుందని అనుకుంటాను. అన్నింటినీ బ్యాలెన్స్ చేయడమే మా బలం అని తన కుటుంబం గురించి కూడా గొప్పగా చెప్పుకొచ్చింది ఉపాసన. అంతేకాకుండా RRRకు ఆస్కార్ వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. మేము ఎవరికీ తక్కువ కాదు అని నిరూపించిన సందర్భం అది. రాజమౌళి గారు ఒక అసాధారణమైన వ్యక్తి. ఆయన ఇండియన్స్ను ఆ వేదికపై నిలబెట్టిన విధానంతో మాకు గౌరవం దక్కింది. ఇంకా మమ్మల్ని ఏదీ ఆపలేదు. ప్రస్తుతం భారతీయులు అంతర్జాతీయ ప్లాట్ఫామ్పై నిలబడ్డారు. జయించడానికి సిద్ధంగా ఉన్నారు అని గర్వంగా చెప్పారు. ఇక చెన్నై సిటీ గురించి కూడా మాట్లాడింది ఉపాసన. నేను ఇక్కడే పుట్టాను. చరణ్ కూడా ఇక్కడే పుట్టాడు. నాకు చెన్నై సిటీ అంటే ఇష్టం. చరణ్కి కూడా చెన్నై మీద ప్రేమ. చెన్నై సిటీ మా ఇద్దరికి చాలా స్పెషల్. అటు కామినిని ఇటు కొణిదెల కుటుంబాలపై తెలుగు వాళ్ళు కాదు తమిళనాడు ప్రజలు కూడా అభిమానం చూపిస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొంది. దీంతో ఉపాసన చరణ్లకు చెన్నై సిటీ అంటే ఎంతో ఇష్టం అనేది ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఉపాసన కొణిదెల ఇదివరకు ఎవరికి తెలియకపోయినా రామ్ చరణ్ను పెళ్లాడిన తర్వాత అందరికీ పరిచయం అవుతూ వచ్చింది. మొదట్లో ఈమె పైన ట్రోల్ చేసిన వారే ఈమె గురించి తెలుసుకున్న తర్వాత ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉపాసన కూడా ఇప్పటి వరకు ఎన్నో సామాజిక సేవలు చేస్తూ తన మంచితనాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మెగావారి కోడలు ఒక హాస్టల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అడపదడప ఏవో ఇంటర్వ్యూస్ ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఉపాసన.